డే 3న ఎక్స్పెక్ట్ చేసిన దానికన్నా గట్టిగా పర్ఫామ్ చేసింది. అండ్ ప్రీమియర్స్ అండ్ డే 1 కలుపుకుని ఫ్రంట్ లోడెడ్ ఓపెనింగ్ వచ్చింది కాబట్టి రెగ్యులర్ బాలీవుడ్ ఫిల్మ్ సాటర్డేనే జంప్ చూస్తాయి కదా, ఆ రేంజ్ జంప్ దురంధర్ 2 చూడకపోవచ్చు. కేవలం హోల్డ్ అండ్ బ్యాలెన్స్ మాత్రమే ఉంటుంది అనుకున్నప్పటికీ డే 1కి మించే డే 3న పర్ఫామ్ చేసింది. అంటే డే 1 ప్రీమియర్స్ కాకుండా అలోన్గా థర్స్డే తోటి కంపేర్ చేసుకున్నట్టయితే మాత్రం సాటర్డే థర్స్డే కన్నా ఇండియాలోని ఓవర్సీస్లోని ఎక్కువ కలెక్ట్ చేసింది. ఓవర్సీస్లో మాత్రం ప్రీమియర్స్ అండ్ థర్స్డే రెండు కలుపుకుని కూడా ఓపెనింగ్ డేన ఓవర్సీస్లో ఎంత కలెక్ట్ చేసిందో ఈ డే 3న అంతకన్నా ఎక్కువ కలెక్ట్ చేయడం అనేది షాకింగ్ విషయం. వర్డ్ ఆఫ్ మౌత్ ఓవర్సీస్లోని విపరీతంగా పెరుగుతుంది. అండ్ చాలా కంట్రీస్లో అయితే మాత్రం దురంధర్ 2 షోస్ పెరుగుతున్నాయి, డిమాండ్ పెరుగుతుంది, క్రౌడ్ పెరుగుతున్నారు, కలెక్షన్స్ కూడా పెరుగుతున్నాయి. లిటరల్లీ ఇది ఒక పాన్ ఇండియా సినిమా లాగా అయితే మాత్రం అసలు అనిపించట్లేదు. పాన్ వరల్డ్ ఇంపాక్ట్ రేంజ్లోనే. అంటే ఓవర్సీస్ యొక్క ఫైనల్ నెంబర్ చాలా మంది షాక్ అవుతారు. ఆల్రెడీ 150+ క్రోర్స్ని 3 డేస్లోనే ఓవర్సీస్లోని కలెక్ట్ చేసింది దురంధర్ 2. నార్త్ అమెరికాలోని ఫైనల్ రన్ 32-35 మిలియన్స్ దాటేలాగా కూడా కనిపిస్తుంది. ఆ నెంబర్స్ని క్రాస్ చేయాలంటే వారణాసి లేదంటే రామాయణ్ పార్ట్ 1 పార్ట్ 2 తోటి పాసిబుల్ అవుతుందా కాదా అంటే నార్త్ అమెరికాయే కాదు ఓవర్సీస్లోని కూడా దురంధర్ 2 ఫైనల్ ఓవర్సీస్ నెంబర్స్ని మ్యాచ్ చేయడం అనేది ఒక పెద్ద టాస్క్, ఒక పెద్ద ఛాలెంజ్ అనే చెప్పాలి. మరి ఆ ఛాలెంజ్కి అంటే అఫ్కోర్స్ ఏ రేటెడ్ ఫిలిమ్స్ కాదు, హెవీ విఎఫ్ఎక్స్ బేస్డ్ ఫిలిమ్స్, దాంతోపాటు వైడ్గా రిలీజ్ అవుతాయి, డబ్ చేయబోతున్నారు అండ్ ఫారెన్లో ప్రమోట్ చేయబోతున్నారు కదా అంటున్నారు కదా. మరి చూద్దాం రిలీజ్ అయిన తర్వాత ఎలా ఉంటుందో. ప్రస్తుతానికి అయితే మాత్రం దురంధర్ 2 హిందీ వెర్షన్లోనే సాటర్డేన 100 crore నెట్ని దాటి కలెక్ట్ చేసి సింగిల్ డేలోని 100 కోట్ల నెట్ బాలీవుడ్కి చాలా పెద్ద రికార్డ్ని పెట్టింది. ఓన్లీ సింగిల్ డేనా బిగ్గెస్ట్ హిందీ రికార్డ్ అంటే బాలీవుడ్ నుండి జవాన్ ఫిలిం 80 crore నెట్ దాటి సాటర్డేన పెట్టింది. పుష్ప 2 84 crore నెట్ని పెట్టింది. అప్పట్లో 50 crore నెట్ 60 crore నెట్టే బాలీవుడ్కి సింగిల్ డేలోని పెద్ద రికార్డ్గా మాట్లాడుకునే టైంలోని ఈ జవాన్, పుష్ప 2, పఠాన్ లాంటి ఫిలిమ్స్ సింగిల్ డేలోనే బిగ్గెస్ట్ ఫ్రంట్ లోడెడ్ రికార్డ్స్ని పెట్టాయి. ఇక స్త్రీ 2 చావా లాంటి సినిమా అంటే లాంగ్ రన్లో కూడా ఎక్కువ శాతం ఆడాయి. ఇక దురంధర్ 1 లాంగ్ రన్ తోటి ఏ సినిమాని కూడా ఈ జనరేషన్లోని కంపేర్ చేయలేమనుకోండి. అండ్ సింగిల్ బిగ్గెస్ట్ డే రికార్డ్స్ని కూడా పార్ట్ 1 కూడా పెట్టింది, పార్ట్ 2 ఆల్ టైమ్ రికార్డ్స్. ఇక డే 2న 85 crore నెట్ని కలెక్ట్ చేసిన దురంధర్ 2 డే 3కి 103 crore నెట్ని కేవలం హిందీ వెర్షన్లోని కలెక్ట్ చేసింది. మిగతా లాంగ్వేజెస్ అంటే డబ్బుడ్ వెర్షన్స్ కూడా సాటర్డేన డే 3న పడ్డాయి కాబట్టి అవన్నీ కలుపుకుని దాదాపుగా 110 crore నెట్ని సాటర్డేన ఇండియాలోని కలెక్ట్ చేసింది. ఇందులో తెలుగు వెర్షనే 5 crore నెట్ దాటి కలెక్ట్ చేసింది అనమాట. డే 1 డే 2న హిందీ వెర్షన్లోనే చాలా మంది తెలుగు స్టేట్స్లో ఉన్న తెలుగు ఫిల్మ్ లవర్స్ కూడా చూశారు. అండ్ తమిళనాడులో కూడా హిందీ వెర్షన్లోనే కలెక్షన్స్ కలెక్ట్ అవుతున్నాయి. తెలుగు స్టేట్స్లోనే అయితే మాత్రం తెలుగు డబ్బుడ్ వెర్షన్ రిలీజ్ అవ్వగానే ఇక కంప్లీట్గా అన్ని హౌస్ఫుల్ షోస్ 8 crore దాటి కలెక్ట్ చేసింది. ఇక హిందీ వెర్షన్ కలుపుకొని సాటర్డేన 15 crore దగ్గర వరకు గ్రాస్ని అయితే తెలుగు స్టేట్స్లోని దురంధర్ 2 కలెక్ట్ చేసింది. ఉస్తాద్ భగత్ సింగ్కి డే 3 ప్రపంచవ్యాప్తంగా కూడా అంత కలెక్షన్స్ రాలేదు. కేవలం తెలుగు స్టేట్స్లోనే దురంధర్ 2 ఆ రేంజ్ డామినేషన్ చూపించింది. సో డే 1 నుండి డబ్బింగ్ వెర్షన్ ఉంటే మాత్రం ఇంకాస్త గట్టి ఇంపాక్టే పడి ఉండేది. ఇక డే 3న ఇండియాలోని 110 crore నెట్ అంటే 130 crore గ్రాస్ దగ్గర వరకు కలెక్ట్ చేసింది అనమాట. ఇక ఓవర్సీస్లో అయితే మాత్రం డే 1 ప్రీమియర్స్తో కలుపుకొని 55 crore కలెక్ట్ చేసింది కదా. ఈ డే 3న ఓన్లీ సాటర్డేనే ఓవర్సీస్లోని 59 crore గ్రాస్ని కలెక్ట్ చేసింది. అంటే 6 మిలియన్స్ దాటి పోతే డే 3న ఇండియాలోని 130 crore గ్రాస్ అండ్ ఓవర్సీస్లోని 59 crore గ్రాస్ మొత్తం కలుపుకుని డే 3న అలోన్గా 189 crores కలెక్ట్ చేసింది. సో ప్రీమియర్స్ కూడా కలుపుకుని 207 crores కలెక్ట్ చేసింది డే 1న. డే 3న 189 crores అంటే ఏ రేంజ్లో హోల్డ్ ఉందో మీరే క్లియర్గా చెప్పొచ్చు. అండ్ ప్రీమియర్స్ లేకపోతే డే 1 కన్నా డే 3నే ఎక్కువ వచ్చినట్టు కదా జంప్ చూసింది. డే 1న ప్రీమియర్స్ కూడా కలుపుకొని 55 crores కలెక్ట్ చేసింది. డే 2న 46 crore దాటి కలెక్ట్ చేసింది. డే 3న 59 crores కలెక్ట్ చేసింది. సో ఈ 3 డేస్ కలుపుకొని 161 crore దగ్గర వరకు ఓవర్సీస్లోని దురంధర్ 2 ఇప్పటిదాకా కలెక్ట్ చేసింది. సో ఇండియాలోని 374 crore గ్రాస్ని అయితే మాత్రం ఈ 3 డేస్ కలుపుకుని టచ్ చేసింది. సో ఓవర్సీస్లోని ఆ 161 crore గ్రాస్ కలుపుకుంటే ప్రపంచవ్యాప్తంగా దురంధర్ 2 535 crores కలెక్ట్ చేసింది. సో ఈ సండేను కూడా కలుపుకుంటే ఈజీగా 700 crores కూడా క్రాస్ చేసేస్తుంది. సో ఫైనల్ రన్ ఈజీగా ఈ వర్డ్ ఆఫ్ మౌత్ తోటి 2000 crores కన్నా ఎక్కువగానే పెట్టేలా ఉంది. అంటే మేబీ 2200 crores కి కూడా టచ్ అవుతుందా అనేది చూడాలి. మరి అప్కమింగ్ గా రాబోతున్న రామాయణ్ 2, వారణాసి ఈ 2 ఫిలిమ్స్ లోని అంటే రామాయణ్ 1ని నేనైతే దురంధర్ 2 తోటి కంపేర్ చేయాలనుకోవట్లేదు. మేబీ దురంధర్ 1 రేంజ్ లోని కంపేర్ చేయొచ్చు. అండ్ వారణాసి బడ్జెటే దాదాపుగా 1000 కోట్లు పెడుతున్నారు కాబట్టి 1000 కోట్ల గ్రాస్ కొడితే ఏ మాత్రం కూడా సరిపోదు కదా. 2000 crores దాటి కొడితే మినిమం పర్ఫామ్ చేసినట్టు.
ఇక ఆ తర్వాత ఉస్తాద్ భగత్ సింగ్ సిచ్యువేషన్ విషయానికి వస్తే డే 2 కన్నా డే 3 మరి కాస్త డ్రాప్ని చూసింది సాటర్డే అయినప్పటికీ. మెయిన్ రీజన్ దురంధర్ 2 తెలుగు వెర్షన్స్ యొక్క డిమాండ్ పెరిగింది అండ్ చాలా చోట్ల షోస్ కూడా ఉస్తాద్ భగత్ సింగ్కి తీసేశారు అండ్ కంప్లీట్గా డ్రాప్ కూడా డే 2నే 70% చూసింది కాబట్టి డే 3 బుకింగ్స్లో కానీ ఆఫ్లైన్ క్రౌడ్లో కానీ ఎలాంటి ఇంప్రూవ్మెంట్ కూడా కనీసం కనిపించలేదు అండ్ కంప్లీట్గా అలానే వాష్అవుట్ కూడా అయిపోలేదు. కాస్త బ్యాలెన్సింగ్గా అంటే ఆల్మోస్ట్ 11 crore కలెక్ట్ చేసింది డే 3న. సో డే 4 అయ్యేసరికి అంటే కంప్లీట్గా మండేకి అయితే మాత్రం వాష్అవుట్ అయిపోవచ్చు. ఇప్పటిదాకా ఉస్తాద్ భగత్ సింగ్ ప్రపంచవ్యాప్తంగా 71 crores కలెక్ట్ చేసింది అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ అయితే మాత్రం ఇంత పెద్ద బిజినెస్ ఎందుకు చేశారో నాకే తెలీదు. అంటే నిన్న మొన్న నేను ఈ రేంజ్లో ఫిలిం బిజినెస్ చేసినట్టు కూడా అసలు చెక్ చేయలేదు కూడా. ఈ సినిమాని 130 crore దాటి కొనుక్కోవాలనే ధైర్యం ఎవరికి వచ్చిందో నాకైతే అర్థం కావట్లేదు. మేబీ ఓజీ సినిమా చూసిన తర్వాత ధైర్యం వచ్చిందా? ఈవెన్ దురంధర్ 2 క్లాష్లో ఉన్నప్పటికీ ఖచ్చితంగా తెలుగు ఆడియన్స్ కూడా ఏ సినిమాకి ప్రిఫర్ చేస్తారో మినిమం కూడా తెలిసినా కూడా ఈ రేంజ్లో బిజినెస్ చేశారంటే ఖచ్చితంగా వాళ్ళకి ఇది సరైన గుణపాఠం లాంటిదే. అయినా కూడా వాళ్ళకి బుద్ధి రాదు. మళ్ళీ ఇంకొక రాడ్ ఫిల్మ్ వస్తుంది, మళ్ళీ హెవీగా కొనుక్కుంటారు, మళ్ళీ ఎక్కువ ప్రైస్ పెట్టి కొనుక్కున్నారు కాబట్టి దానికి ఒక ఎలివేషన్స్ ఆన్లైన్లో వేస్తారు. డిమాండ్ ఉన్న సినిమాకి, కంటెంట్ ఉన్న సినిమాకి, అట్లీస్ట్ హైప్ బజ్ ఉన్న సినిమాకైనా సరే ఆ రేంజ్లో కొనుక్కుంటే పర్లేదు. ఇప్పటిదాకా కేవలం 30% మాత్రమే రికవర్ అయ్యింది ప్రపంచవ్యాప్తంగా. ఈజీగా 60-65% లాస్ అయితే మాత్రం ఫైనల్ రన్లో పెట్టేలాగే ఉంది. అంటే దాదాపుగా 70-80 crore షేర్ లాస్ అనమాట. అంటే పెద్ద పెద్ద పాన్ ఇండియా ఫిల్మ్స్ 100 crore షేర్ లాస్ రికార్డ్స్ని పెట్టి ఆల్ టైమ్ రికార్డ్స్లోని పోటీ పడుతున్నాయి కదా. ఆ రాధేశ్యామ్, కంగువా, మొన్న రాజాషాబ్, ఒకప్పుడు ఆది పురుష్, ఇలా చాలా ఫిలిమ్స్. ఇప్పుడు రీజనల్ ఫిల్మ్స్తో కూడా ఈ రేంజ్లో లాస్ రికార్డ్ తోటి ప్రయత్నించాలనే థాట్ వాళ్ళకి ఎలా వచ్చిందో నాకైతే అర్థం కావట్లేదు. ఇక దురంధర్ 2 మూవీ టీం అయితే మాత్రం పోస్టర్స్ వేయట్లేదు ఏంటి బ్రో, ఆల్ టైమ్ రికార్డ్స్ పెడుతున్నారు కదా అనుకోవచ్చు. కానీ లోపల వాళ్ళలో ఏం డిస్కషన్ అవుతుందో మనకు తెలియదు. ట్రాకింగ్ అయితే వచ్చింది కానీ మూవీ టీం అనౌన్స్ చేసే నెంబర్స్ ఖచ్చితంగా ఒరిజినల్ కన్నా కాస్త ఎక్కువ ఉంటాయి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ప్రొడ్యూసర్స్ ట్రాకింగ్ ప్రకారం 105 crore నెట్ దాటింది హిందీ వెర్షన్లో అంటున్నారు డే 3న. కానీ 102 crore నెట్టే దాటింది. 3 crore నెట్ పెద్ద డిఫరెన్స్ ఏం కాదు. కానీ డే 1 అడ్వాన్స్ బుకింగ్స్ చాలా షోస్ క్యాన్సిల్ అయ్యి రీఫండ్ అవ్వడం వల్లనే ఆ నెంబర్స్ అయితే మాత్రం ఆ విధంగా తేడా జరిగింది ఓపెనింగ్ డేనా. లేకపోతే ఆ 30 crores డిఫరెన్స్ కూడా వచ్చుండేది కాదు. ఇక తారన్ ఆదర్స్ గురించి నేను ఎప్పటి నుండో చెప్తూనే ఉన్నాను. అంటే ఆయన కంప్లీట్ ట్రాకింగ్ కాదు, ఆయన ప్రొడ్యూసర్స్ ఇచ్చే నెంబర్సే పోస్ట్ చేస్తాడు. పుష్ప 2కి కానీ, స్త్రీ 2కి కానీ, ఈవెన్ దురంధర్ 1కి కూడా ప్రొడ్యూసర్ ఫిగర్ కాస్త ఎక్కువ వేశారు. ఆ నెంబర్నే ఆయన ఇస్తాడు. అది ఒరిజినల్ ట్రాకింగ్ కాదని చెప్పానా, ఇప్పుడు క్లియర్గా ఆయన చెప్పేశాడు. జియో స్టూడియోస్ వాళ్ళు నాకు అఫీషియల్గా నెంబర్స్ రిలీజ్ చేస్తే నేను పోస్ట్ పెడతానని. అంటే ఆయనకంటూ సపరేట్ ట్రాకింగ్ లేనట్టు వాళ్ళు అఫీషియల్ నెంబర్స్ అంటే ప్రొడ్యూసర్ ఏ నెంబర్ చెప్తే ఆ నెంబరే నేను వేస్తాను అన్నట్టు చెప్పాడు. ఆఫ్ కోర్స్ ఆయన సీనియర్ బాక్స్ ఆఫీస్ అనాలిసిస్టే, బట్ సమ్ టైమ్స్ పెయిడ్ బట్టి రివ్యూస్ ఉంటాయి. దాంతోపాటు బాక్స్ ఆఫీస్ విషయంలో అయితే మాత్రం పెయిడ్ అని చెప్పను కానీ ప్రొడ్యూసర్ ఏ నెంబర్ ఇస్తే ఆ నెంబర్ ఆయన పోస్ట్ చేస్తాడు. పోస్టర్స్లో వేసే నెంబర్స్ ఎప్పుడు కూడా కాస్త ఎక్కువ ఉంటాయి, బట్ అఫీషియల్ ట్రాకింగ్లో కాస్త డిఫరెన్స్ ఉంటుంది. బాలీవుడ్లోని ఒక 10-20 సమ్టైమ్స్ ఈ 25 ఈ విధంగా క్రోర్స్ డిఫరెన్స్ ఉంటుంది. బట్ సౌత్ ఫిలిమ్స్ గురించి మనకు తెలిసిందే 50-70-100 crore డిఫరెన్స్ ఉంటుంది పోస్టర్కి ఒరిజినల్ ట్రాకింగ్కి. సో తారన్ అదర్స్ హిందీ వెర్షన్లో కూడా ఫర్ ఎగ్జాంపుల్ పుష్ప 2 హిందీ వెర్షన్లో కూడా ఎక్స్ట్రా నెంబర్సే వేసినట్టు డబ్బుడ్ ఫిల్మ్స్కి కూడా ప్రొడ్యూసర్ ఫిగర్ అంటూ ఉంటుందన్నమాట హిందీలోని. సో అది మీకు క్లారిటీ ఇవ్వడానికి ఇదంతా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను కానీ వాళ్ళకన్నా నేను దోపు నాకంటూ సపరేట్గా అఫీషియల్ పెద్ద ట్రాకింగ్ ఉందని నేను చెప్పను. దాంతోపాటు ట్రస్టెడ్ సోర్సెస్కి అయితే మాత్రం ఓవర్సీస్లోని అండ్ ఇండియాలోని ట్రాక్ చేసి ఆ నెంబర్స్ని కలెక్ట్ చేస్తాను. ఇక పింక్ విల్లా, బిఓఐ లాంటి సోర్సెస్ అయితే మాత్రం వాళ్ళకి సింగిల్ స్క్రీన్స్లోని కంప్లీట్ యాక్సెస్ ఉండదు కాబట్టి మల్టీప్లెక్సెస్లోని స్ట్రాంగ్గా ఉంటుంది కాబట్టి ఇలాంటి సింగిల్ స్క్రీన్ ఫిల్మ్స్కి అయితే మాత్రం వాళ్ళకి కాస్త నెంబర్స్ తేడా ఉంటుంది. అంటే ఎంతకన్నా తక్కువ ట్రాకింగ్ వస్తుంది వాళ్ళ నెంబర్. అలానే ఒక వ్యక్తి టీటూబీ లైవ్ గురించి చెప్తున్నాడు. టీటూబీ లైవ్కి హిందీ వెర్షన్లోని ఎలాంటి ట్రాకింగ్ లేదు, ఎలాంటి యాక్సెస్ లేదు. ఆ తారన్ ఆదర్స్ ఏ పోస్ట్ చేస్తే ఏ నెంబర్ వేస్తే అదే నెంబర్ వేస్తాడు ఆయన. టీటూబీ లైవ్కి కేవలం టాలీవుడ్ ట్రాకింగ్ వరకు మాత్రమే ఉంది లిమిట్. ఎనీవే మీకైతే ఇన్ఫర్మేషన్ కంప్లీట్గా అర్థమైంది అనుకుంటున్నాను. వీలైతే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్లో ఉన్న వాళ్ళకి కూడా షేర్ చేయండి, మేబీ వాళ్ళకి కూడా యూజ్ అవ్వచ్చు అనుకుంటున్నాను. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్. రేపు కంప్లీట్గా వీకెండ్ అయ్యేసరికి ఆ అప్డేట్ కూడా పెడతాను, హాలీవుడ్ అప్డేట్స్ కూడా పెడతాను.